హాయ్ అండి అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ వీడియో చిన్నాడు సమ్మర్లో వాళ్ళ కజిన్స్తో ఎంజాయ్ చేసిన మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మ్యాక్సిమం సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని, ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని అయితే మ్యాక్సిమం ఏదో ఒక డ్యాన్స్ క్లాసెస్ అనో, సింగింగ్ క్లాసెస్ అనో, స్విమ్మింగ్ క్లాసెస్ అనో ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అన్నీ అయిపోయాక రిలేటివ్స్ ఇంటికి, మా ఇంటికి మా బావగారి పిల్లలు వచ్చారండి. చిన్నగాడికి 2 సిస్టర్స్, వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. మింగిల్ అవ్వడానికి అంటే ఈ గ్యాప్ వల్ల వాళ్ళతో మింగిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నా ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. చూడండి, అన్ని టాయ్స్ ని షేర్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు వాడు చూడండి అన్ని టాయ్స్ ని అందులో నుంచి వాళ్ళిద్దరికి షేర్ చేసేసి బొమ్మలమ్మ బొమ్మలు అని ఇద్దరు భలే ఆడుకుంటున్నారండి. ఇలా అన్ని పిల్లలతో ఆడుకోవడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టం అండి. వీడికి కాసేపు కొట్టుకుంటారు, ఇంకాసేపు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈక్వల్ గా షేర్ చేసుకుని ఫైటింగ్ చేసే వరకు వస్తుందండి. ఈ సమ్మర్ లో సిబ్లింగ్స్ ఉన్న పేరెంట్స్ కి, మామ్ కి అయితే చుక్కలు కనిపిస్తాయి వాళ్ళు చేసే అల్లరికి. ఇంకా ఏదైనా సరే చూడండి, మార్నింగ్ లేసారు ఇంకా స్టార్ట్ చేసేసారు. మీరైతే చెస్ గేమ్ ఎలా ఆడతారు? బోర్డ్ ని మాకరు వైట్ పీసెస్ ని, ఇంకొకరు బ్లాక్ పీసెస్ ని ఇలా షేర్ చేసుకున్నారు. అయినా కానీ అంతటితో ఆగదు, మళ్ళీ గొడవ రన్ అవుతూనే ఉంటుంది. వీళ్ళకు ఈ ఏజ్ లో ఇవి వీళ్ళు చేసాం అలా చేసాం అనేవి వీళ్ళకు ఇలా ఈ ఏజ్ లో గుర్తుంటాయో లేదా తెలియదు, కానీ భలే చాలా కామెడీగా ఉంటాయండి వీళ్ళ గొడవలు అయితే మాత్రం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అవ్వండి అనేసి బ్రష్ చేసుకోండి అంటే ఇంకా నెక్స్ట్ బ్రష్ చేసుకొని రెడీ అయ్యేసి కూర్చున్నారు. వాళ్ళు చూడండి ఎంత చిన్న చిన్న ప్లేట్స్ తీసుకున్నారు. ఆ ప్లేట్ లో నేను సర్వ్ చేయాలంట వాళ్ళకి. ఒకరు ఆ ప్లేట్ నచ్చి తీసుకుంటే ఇంకా ముగ్గురు అంతే ఆ ప్లేట్ లోనే. వీళ్ళ బాండింగ్ 1 year డిఫరెన్స్ ఉన్న సిబ్లింగ్స్ తో ఒకలాగా ఒక టైప్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయడం. ఏజ్ గ్యాప్ ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా వీళ్ళు చిన్నవాళ్ళని అన్ని వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మేబీ ఆ సాక్రిఫైస్ వల్లనో లేకపోతే వీళ్ళు పెద్దవాళ్ళు, నేను పెద్దదాన్ని కదా అని అట్లా అనుకోవడం వల్లనో వీళ్ళిద్దరికి పెద్దగా గొడవలు రావు. కానీ బావగారు చిన్న పాప అమ్ములు తల్లికి అండ్ చిన్నగాడికి చాలా గొడవలు అవుతాయి. అన్ని వాళ్ళిద్దరే మళ్ళీ చాలా బాండింగ్ గా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు వంటల ప్రోగ్రామ్. మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా ఇలా? మన చిన్నప్పుడైతే మాక్సిమం మనం గురుగులతోటి. ఏం చేస్తున్నారు నాన్న? ఏం చేస్తున్నారా కుట్టి? నువ్వు ఫిష్ ఫ్రై చేస్తున్నావా? ఓకే, నువ్వేం చేస్తున్నావు? చికెనా? ఇవి ఫిష్లు ఉన్నాయి కదా నాన్న? ఓహో, అసలు ఆల్రెడీ వండేసినావా? అందులో ఏం చేస్తున్నావు? అదేం కర్రీ? టమాటోలా? మన చిన్నప్పుడు గురుగులాట అని ఆడుకునేవాళ్ళం. ఇంకా అవి కూడా మట్టితో చేసి చిన్న చిన్న గిన్నెలు అవి ఇవి చేసేసేవాళ్ళం. ఇంకా అందులోనే షాప్ పెట్టుకునేవాళ్ళం. షాప్ పెట్టుకోవడం అంటే వెజిటేబుల్స్ కి ఏమో ఏవేవో ఆకులు అవి ఇవి తీసుకొచ్చి వెజిటేబుల్స్ అమ్మడం. ఇంకా షాప్ లో చాక్లెట్స్ అవి ఇవి అంటేనేమో మనం ఆల్రెడీ తినేసిన చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అందులో రాళ్ళు పెట్టి అవి ఇవి చేసి వాటిని షాప్ లాగా అమ్మేవాళ్ళు. వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ me with your valuable likes and comments. Thank you.